హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇవాళ మనమైతే ఒక కొత్త ఛాలెంజ్ అయితే మన ముందరికి వచ్చానమాట. ఇవాళ ఛాలెంజ్ చేసుకున్నట్టయితే మనం డబుల్ వెక్టార్తో అయితే చేయబోతున్నాం. మరి మనమైతే మ్యాప్ లాస్ట్లో అయితే దిగుతున్నాం. ఎందుకు దిగుతున్నాం మనకైతే తెలియదు అనమాట. ఓకే, మన వాళ్ళు అయితే దింపేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిస్ ఒక స్క్వాడ్ మొత్తం అయితే దిగినట్టుంది. ఈ కిల్లులు వస్తాయా రావా చూద్దాం. మనమైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే వెక్టార్ అయితే దొరికేసింది మనకు ఇక్కడ అనుకుంటుగానే. ఓకే, 2 వెక్టార్లు అయితే తీసేసుకున్నాను. మరి పైన ఒక అయితే 8 ఉన్నాడు, కొట్టేసినట్టున్నారు మన వాళ్ళు అయితే. ఓకే, కొట్టేసరికి వేసి మనడు. ఓకే, కింద ఒక 8 అయితే ఉన్నాడు. వాడిని అయితే మొత్తం కిందకి తీసి ఫుల్ బాడీ అయితే కొట్టేసాను. మనకైతే ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది మనకు. ఇంకా చూసుకున్నట్టయితే ఓకే ఇంకా 42 అలా అవుతున్నారు నాకు తెలిసి. ఇక్కడ వాళ్ళ స్క్వాడ్ దిగింది కదా, ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, నెంబర్ 4 గాడు అయితే 8 కనుక్కున్నాడు ఎక్కడ ఉన్నాడు. మనం కూడా వెళ్ళిపోయి కిల్ అయితే దుబ్బడానికి ట్రై చేద్దాం. వచ్చిందంటే మంచిది, లేదంటే వేరే కిల్ అయితే ఎత్తుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇంట్లో అయితే ఉన్నట్టున్నాడు వాడు ఎనిమి. వాడైతే ఇక్కడ చూపించాడు, మరి అదిగోండి ఉన్నాడు గేసాడు. వన్నా కిల్ అయితే చెప్పింది గైస్ మనకు. అయితే దింపుదాం అనుకున్నాను వెక్టార్ తోటి, బట్ కిల్ అయితే రాలేదు. ఓకే, అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి, పట్టించుకోకూడదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిస్ అయితే లేరు. వాడైతే చచ్చిపోయాడు, కానీ టీం అయిపోయి అయితే రాలేదనమాట. నాకు తెలిసి మనమైతే ముగ్గురిని అయితే కొట్టాము మన స్క్వాడ్. నేను ఒకరిని కొట్టాను, నెంబర్ 4 ఒకటి కొట్టాడు, నెంబర్ 2 ఒకటి కొట్టాడు అనమాట కిల్లు. ఇంకా వీడైతే ఇంకొకడు ఉన్నాడు వాళ్ళ టీంలో లేవు. మరి రివైవ్ ఇస్తాడో రాదో, వస్తుందో రాదో తెలియదు అనమాట. రివైవ్ వచ్చిందంటే వాళ్ళు ఇక్కడ దిగితే కొట్టేయచ్చు, దిగకుంటే కొట్టేయలేం. కాబట్టి ఒకే ఎన్నికల నుంచి కొడుతున్నాడు వేసాడు. మా స్కైలర్ వేసాడు వేసాడు. ఓకే, నెంబర్ 2 నెంబర్ 3 కవర్ ఇచ్చేసాడు మనకు. ఓకే, నెంబర్ 3 అయితే కవర్ ఇచ్చేసాడు. ఒక్కని కోసం గైస్ మొత్తం ముగ్గురైతే వెళ్ళిపోతున్నారు. ఓకే, వాడైతే చచ్చిపోయింటాడు అక్కడికే. ఓకే, కొట్టేశారు మనలు. ఇంకా వాడైతే వైపౌట్ అయితే రాలేదు గైస్ ఇప్పుడు కూడా. వాడైతే నాక్ అయ్యాడు అంటే వాడు రివైవ్ ఇచ్చేసాడు గైస్ ఎనిమిస్కి. వాళ్ళ టీం వాడు రివైవ్ ఇచ్చేది. ఓకే అంటున్నాను, నేను తీసుకోవడానికి అయితే చూస్తున్నాను. అందులో వెనుకల నుంచి వేసేసాడు, డ్యామేజ్ గట్టిగానే వేసాడు. ఓకే, నాకు తెలిసి గోడ దగ్గరికి అయితే వస్తాడు. మన వెనుకల నుంచి అయితే కొట్టాను. వెళ్తే తీసేసాడు మనకు. ఓకే, వెక్టార్ తోటి ఫుల్ అయితే దింపేసాం బాడీ. ఇక్కడ చూసుకున్నట్టయితే నాక్ కూడా అయిపోయాడు. ఓకే, వెక్టార్ తోటి నాక్ చేస్తాం. మనకైతే 2 కిల్స్ అయితే వచ్చాయి. వీడు కూడా చచ్చిపోలేదు గైస్. అంటే ఇంకా ఇద్దరైతే ఉన్నట్టున్నారు వీళ్ళ స్క్వాడ్లో. మరి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో ఎత్తుకోవాలి మళ్ళీ ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే 2 బండ్లు అవుతున్నాయి. ఒకసారి హిట్ అయితే వేసి మనమైతే వెళ్ళిపోదాం. ఓకే, హిట్ లిస్ట్ అయితే కొన్నాను గైస్. మ్యాడిచ్ అని పేరైతే. మరి వాడినైతే కొట్టడానికి ట్రై చేద్దాం. మరి వాడైతే పీక్ దగ్గర రివైల్ పాయింట్ దగ్గర ఉన్నాడు అనమాట. పీక్ దగ్గర వెళ్ళి కొట్టిద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ 3 గాడు ఆఫ్లైన్ పోయాడు. ఓకే, వచ్చేసాడు వాడితే. నేను వాడి కోసం గైస్ జోన్లోకి వెళ్ళి బండి తీసుకొని ఓకే ఆటో అయితే వేసేసుకున్నాం గైస్. ఇక్కడైతే ఆటో దొరికింది. ఇంకా ఆటో వేసుకొని త్వరగా ఎనిమిస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మ్యాప్లో చూస్తున్నట్టయితే కనిపిస్తుంది అన్నమాట, అక్కడే ఉన్నారు వాళ్ళైతే. నాకు తెలిసి స్క్వాడ్ అయితే ఉన్నట్టుంది. ఓకే, మనలో అయితే వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఫైటింగ్ అయితే దిగారు గైస్ మనలు. ఓకే, నెంబర్ 2 కనుక వెళ్తే తీసేశారు. అలాగే నెంబర్ 4 కూడా నాక్ అయిపోయాడు. ఓకే, త్వరగా సపోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ చూసుకుంటే ఓకే స్క్వాడ్ మొత్తం ఇక్కడ ఉన్నట్టు గైస్. నేనైతే 3 మెంబర్స్ అలా ఉంటారేమో అనుకున్నాను. ఇక్కడైతే ఒక మోర్స్ అయితే క్యారెక్టర్ వేస్తున్నాడు. వాటితో ఫుల్ బాడీ దింపేసాం. అలాగే ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను. ఫుల్ కిల్ చేయలేదన్నమాట వాడి. ఓకే, టీం అయిపోతే అయితే రాలేదు ఇంకా. అంటే ఎవడున్నాడో తెలియట్లా. ఓకే, ముందుకైతే ఫుల్ కిల్ చేసుకున్నాను కానీ ఓకే మాలైతే కొట్టేసుకున్నారు గైస్ కిల్ అక్కడ. వాడు కూడా టీం అయిపోయి రాలేదు గైస్. అంటే ఇంకొకడు ఉన్నాడు వీళ్ళ టీంలో. ఎన్నిసార్లు బతారు బయలు. ఓకే, మనకు 3 కిల్స్ వచ్చేస్తాయి. అలాగే జోన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి త్వరగా సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి, లేదంటే జోన్ నుంచి చచ్చిపోతాం మనం. ఇక్కడ చూసుకుంటే మనోడు మళ్ళీ హిట్ లిస్ట్ అయితే కొంటున్నాడు గైస్. ఓకే, ఎన్ని హిట్ లిస్ట్లు కొంటారు రా బాబు. హిట్ లిస్ట్ మీద హిట్ లిస్ట్లు అయితే కొంటేస్తున్నారు. ఇదైతే మనకు భీమ్ శక్తులు అయితే పడినట్టుంది. ఓకే, వాడైతే కార్ తీసుకొచ్చాడు ఎక్కడి నుంచో. మనకైతే 4 వీలర్ ఉంది కాబట్టి, 4 వీలర్ అంటున్నాను దాని పేరు. ఓకే, ఎందుకు వదిలేండి గైస్. ఓకే, మనకి బండి అయితే ఉంది, అది చాలు అనమాట.
ఓకే, మనల్ని నెంబర్ 3 కన్నా ఎక్కించుకొని పీక్ నుంచి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు మనకంటే ముందే వెళ్ళిపోతున్నారు గైస్ ఇద్దరు, నెంబర్ 2 నెంబర్ 4 మాట. మరి కిల్లు కొట్టేస్తారా లేదా చూద్దాం. ఓహో, డెస్టినేషన్ మార్కెట్ అంట. మనోడైతే దిగిపోయాడు నెంబర్ 3, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. వీళ్ళు కూడా దిగిపోయారు గైస్. ఎనిమిస్ ఉన్నారా కొంపదీసి? ఇక్కడ ఎనిమిస్ ఉంటే ఇటు నుంచి నేను వెళ్ళిపోతా గైస్ నేను. ఓకే, అట్లీస్ట్ కూడా మనకి మళ్ళీ పిక్ అయితే వెళ్ళిపోయింది. నేనైతే కిందికైతే వచ్చేసామాట నేను నెంబర్ 3, ఎందుకంటే అక్కడ 2-3 స్క్వాడ్లు అయితే ఉన్నాయి గైస్. మొత్తం మధ్యలో ఉంటే చచ్చిపోతామని చెప్పేసి ఇంకా వెంటనే బండి తీసుకొని ఎక్కడికైతే వచ్చేసామాట. ఇక్కడ చూసుకుంటే ఓకే, ఎనిమిది అయితే వచ్చాడు, ఇక్కడ దిగాడు ఇప్పుడే ఫ్రెష్గా. ఓకే, దిగలేదు, వీడు కాదు గైస్ దిగింది. ఓ ఎంట్రెన్స్ బొక్కలను చేసేసాడు వీళ్ళు. వాళ్ళు పర్లేదు మనకైతే. ఓకే, కళ్ళు మూసి తెరిచేలో టీం మొత్తం పోయింది గైస్. వీడు ఒక్కడే మిగిలాడు అన్నమాట. ఇక్కడ టోకెన్లు ఉన్నాయి కాబట్టి అందరికైతే రివైవ్ ఇచ్చేయగలడు. ఓకే, మనకు మొత్తానికి రివైవ్ అయితే ఒరే. ఓకే, వాడు డిస్కౌంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు గైస్. ఓకే, డిస్కౌంట్ అయితే వచ్చేసింది, రివైవ్ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే వెక్టర్ కోసం వెళ్దామా వద్దా? అక్కడైతే స్క్వాడ్ ఉంది గైస్ కింద. మరి మన వాళ్ళు వెళ్ళిపోతున్నాడు నెంబర్ 3 అయితే అక్కడికి. మనం కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దిగుతున్నాడు అక్కడ ఒకడు. రివైవ్ ఇచ్చేసుకున్నాడు గైస్ వాళ్ళ స్క్వాడ్కి. మొత్తం ఫైటింగ్ అయితే ఉంది, వాళ్ళు ఫైటింగ్లో అయితే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియో ఉడికేసాడు, వీడియో అనిపించాడు. ఓ మై గాడ్ దేవుడా. అయితే 4 kills అయితే వచ్చేసాయి. పైన నేనంటే మ్యాక్తో కొడదాం అనుకున్నాను కానీ M4 అయితే వచ్చింది మన చేతిలోకి. ఇక్కడ చూసుకున్నట్టయితే వాడు ఇంకా పైన ఉన్నాడు. మనమైతే కవర్లో ఉండి కిల్స్ అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, ఎవడొచ్చాడు వీడు. ఓకే, వాటితో ఫుల్ బాడీ తింపేసాం. కిల్ కూడా వచ్చేసాం. మాకు 5 kills అయితే విక్టార్తో అయితే కొడదాం అనుకున్నాను కానీ ఇంకా ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. మళ్ళీ వెళ్ళి లూట్ చేసి అదంతా ఓకే చూడ తొక్కటేసాను చెప్తుంటే. ఓకే, మనోడు ఉన్నాడు కాబట్టి ఏం బాధ లేదు మనకు. మనకైతే రివైవ్ ఇచ్చేసాడు. ఇక్కడ చూసుకుంటే 6 అయితే వచ్చాయి. విక్టర్తో కొట్టలేకపోయాయి అనమాట. మరి వెక్టర్స్ తీసుకున్న వాళ్ళు వెళ్తే అక్కడైతే ఎనిమిస్ ఉన్నారు ఇంకా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే అదిగోండి ఇంకా ఫైరింగ్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి వాడు మళ్ళీ రివైవ్ ఇస్తాడనుకుంటున్నాను టీమేట్స్కి అయితే. ఓకే, వెహికల్ కూడా అక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వస్తున్నాడు బొక్క నుంచి. ఈ లోపలికి వచ్చేసరికి హెడ్ అయితే లాగేసాం. ఓకే, హెడ్ అయితే కొట్టేసాం. మొత్తానికి మనకైతే 7 kills అయితే మనం నాకే పడిగేసి ఇక్కడ నుంచి కొట్టేశాడు. ఓకే, మనకైతే కొద్దిగా కవర్ ఇచ్చేసి డిమిట్రేస్ చేసాను. మన ఇంజిన్ చూసుకుంటే ఇక్కడ నుండి అడిగేశాడు కానీ మళ్ళీ కొట్టేసాడు. మొత్తం ప్రోడక్ట్ దింపుతామంట వాడికి. ఇంకా వెంటనే మనకైతే రివైవ్ ఇచ్చేసి కొద్దిగా హీల్ అయితే కొట్టాను. బట్ జోన్లో ఉన్నావు కాబట్టి మనకు హీల్ అయితే రాదు. ఇక్కడ చూసుకుంటే జోన్ చాలా దూరం అయితే వెళ్ళిపోయింది. త్వరగా వెళ్ళిపోవాలి, లేదంటే మనం కూడా చచ్చిపోతాం కానీ. గట్టిగానే పోతుంది గైస్ హెల్త్ అయితే. ఓకే, ఇంకా లూట్ చేసుకునే టైం కూడా లేదనమాట. ఇంకా తప్పేసి ఇంకా విక్టర్ని అయితే వదిలేసాను అనమాట, నేను తెచ్చుకోలేదు. ఇంకా ఫైటింగ్లో అయితే మర్చిపోయాను విక్టర్ని. ఇంకా జోన్లో వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా వెంటనే ఇక్కడ జీప్ అనిపిస్తే జీప్ వేసుకొని వెళ్ళిపోయాను గైస్ జోన్లోకి అయితే. వెళ్తే గట్టిగానే పోతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సేఫ్ జోన్లోకి అయితే వచ్చాం. ఇక్కడ 8 kills అయితే వచ్చాయి మనకు. పైన అయితే 8 ఉన్నట్టున్నాడు, మామూలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఓకే, కిల్ కొట్టేసుకున్నాడు గైస్ అప్పటికే. నో. ఓకే, డ్రోన్. ఓకే, ఎవడో 8 అయితే డ్రోన్ వదిలాడు ఇక్కడ. కిటికీలో చూస్తున్నాడు అనమాట, ఎవడైతే లేడు. ఓకే, ఎనిమిస్ అయితే ఎవరు కనిపించట్లేదు నాకైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, ఇక్కడైతే ఒక ఎనిమిది అడిగేసి ఫెన్స్ దగ్గర. మరి వాడిని అయితే కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం. బట్ వాడైతే బయటకి అయితే రావట్లేదు కొద్దిగా. ఓకే, గ్రానైట్ అయితే ఇసరడానికి ట్రై చేస్తున్నాం అనమాట. తప్పించుకున్నాడు వేసాడు. హెల్త్ చూసుకున్నట్టయితే మనకు చాలా తగ్గిపోతుంది కదా, 10 అయితే పోతుంది అనమాట. ఓకే, వాడికి కొద్దిగా డ్యామేజ్ అయితే ఇచ్చాను అనమాట. ఓకే, సారీ డిస్టర్బెన్స్ అయితే పట్టించుకోవట్లేదు గైస్ అలాంటివి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే వాడు డ్రోన్ అయితే వేసేసుకున్నాడు. నాకు తెలిసి వాడు ఫుల్ హెల్త్ ఉంటుంది. పందికొక్క గైస్ సారీ చేసేసాడు. మనం నాక్ చేసాం, వాడైతే నాక్ అయ్యాడు, మనం కూడా నాక్ అయిపోయాం. మన టీమేట్ పక్కన ఉన్నాడు కాబట్టి మనకైతే రివైవ్ అయితే వచ్చేస్తుంది. దాంతో మనకైతే 10 kills అయితే అయిపోతాయి అన్నమాట. బట్ వెక్టార్ ఛాలెంజ్ అయితే పోయింది మనకు. ఓకే, ఆ కిల్తో కలిపి 9 kills అంటే మనం ఇంకొక కిల్ కొట్టాలి గైస్.
నా కిల్స్ ఇంకా రాలేదేమో, వస్తే 10 కిల్స్ అయిపోతాయి అనుకుంటున్నాను. ఓకే. మనం మిడ్‌కి కూడా వేయడం అవసరం లేదు గైస్. మనకైతే మొత్తం హీల్ అయితే కొట్టేశాడు. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ 4 గాడి దగ్గర హెల్త్ అయితే బొత్తిగా లేదు నాకు తెలిసి. ఒక స్క్వాడ్ ఏమో ఉన్నట్టుంది. ఓకే. మనమైతే ఇద్దరైతే ఉన్నారు గైస్ అక్కడ. ఓకే. ఇక్కడ ల్యాండ్ మైన్ అయితే పెట్టాడు. వాడైతే మన టీమేట్ అనమాట పెట్టింది. ఓకే. గ్రానైట్ ఉంది నా దగ్గర. గ్రానైట్ అయితే వేసడానికి ట్రై చేశాను. మరి అన్ని గ్లోబల్ అయితే ఉన్నాయి. మరి వాడైతే బయటికి రాలేడు అనుకుంటా. ఓకే. పడింది గైస్ వాడికి. ఓకే. నేనైతే మా టీమేట్కి అయితే చెప్పాను అనమాట ఏముంటే అవి విసిరేయాలని చెప్పేసి. వాడైతే అన్ని గ్లోబల్ మెల్టర్లు ఏముంటే అవి తీసేసాడు. నేనైతే విసిరేద్దాం అనుకుని చూసుకొని కింద ల్యాండ్ మైన్ అయితే పెట్టుకుంటున్నాను నా కింద నేనే. అంటే మళ్ళీ అయితే చూసుకొని మళ్ళీ లోపలికి అయితే వచ్చి ఇక్కడైతే కిల్ కొట్టేస్తున్నాం. బట్ మనకైతే రాలేదు కిల్లు. మన టీమేట్ కనుకైతే వచ్చేసింది. ఓకే. ఇక్కడైతే M14 అయితే ఉందన్నమాట. ఇదైతే తీసుకున్నాను లెవెల్ 3. ఇంకా మనకైతే లూట్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఇంకొక స్క్వాడ్ ఉంది గైస్. మన స్క్వాడ్ కాకుండా ఇంకొక స్క్వాడ్ ఉంది. మరి ఈ స్క్వాడ్ సింగిల్ అయితే తెలియదన్నమాట. మరి కిల్లర్కి ఎదురుగైతే కూడా ఉన్నాడు గైస్. ఒక టీమ్ కూడా అయితే పోయింది. సైడ్ నుంచి గట్టిగా డ్యామేజ్ పడుతుంది. ఓకే. వాడి దగ్గర ఏం ఉన్నా మరి ఎంత డ్యామేజ్ చేశాడు వాడు. అది మన ఫైటింగ్ అయితే అయిపోతుంది. ఓకే. మనం అనుకున్నట్టు మనకైతే 10 కిల్స్ అయితే వచ్చేసాయి. మరి మన వాళ్ళు నాయక్ అయిపోతున్నారు గైస్. బొక్క లాంచి పడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి వస్తున్నాయి గైస్ వీటిలో. ఓకే. నా దగ్గర దిమిత్రి వాడేసాను గైస్ ఇందాక, చూసుకోలేదు. ఓకే. మనం మొత్తం గ్లోబల్ అయితే తీసేసారు వీళ్ళు. ఓకే. ఇటు సైడ్ చూసుకుంటే ఎనిమిది అయితే ఉన్నాడు. వాడు గ్లోబల్ వేసుకొని రెడీగా కూర్చున్నాడు అనమాట కొట్టడానికి. అంత దగ్గర గ్లోబల్ మెల్టర్ ఉంది, అదైతే వేసేద్దాం. ఓకే. వేసాం గైస్. మనల్ని హీల్ మాత్రం సార్ గట్టి కొడుతున్నారు. వాడైతే బయటకు వచ్చాడు. ఓకే. మనల్ని నాక్ చేశాడు. మనమైతే కొట్టేస్తాం. మనమైతే హెడ్ అయితే కొట్టేసి మొత్తానికి 11 కిల్స్ అయితే కొట్టేసుకున్నాం. ఇంకా చూసుకున్నట్టయితే ఇద్దరు లేగుతున్నారు మా స్క్వాడ్ కాకుండా. మరి హీలింగ్ అయితే గట్టి కొట్టలేదు మన అయితే. లాంగ్ రేంజ్లో కొడితే ఉన్నాడు ఆ ఇంట్లో. మరి వాడినైతే మన టీమేట్స్ కొట్టేసారు రేస్. ఒక్కడు లాస్ట్. వీడు ఎక్కడ నడిగేసి వాచ్ టవర్లో అయితే ఉన్నాడు. ఇలా కొట్టడానికి ట్రై చేసాం అనమాట. గ్రానైట్ తోటి గ్రానైట్ చేశారు వాడైతే అప్పటికి. ఇంకా వెంటనే నా దగ్గర ఉన్నటువంటి సిరీస్ గేస్ అంతలోపు వాడైతే మన టీమేట్ అనేది నాక్ చేశాడు. అలాగే 44 డ్యామేజ్ అయితే గట్టిగా పడింది. నా దగ్గర ఫ్రీ స్ప్లాష్ ఉంటే వేసేసాను అనమాట. ఒక్క ఫ్రీ స్ప్లాష్ అయితే నాక్ అయిపోయాడు వాడు. దానికి బోయ్ అయితే వచ్చేసింది గైస్ మనకు. మరి ఈ ఛాలెంజ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.